ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా పితడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకే స్తోత్రములు. మరొక దినమును మీరు మాకు దయాకృతం అనుగ్రహింపచేసిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు మే 3వ తేదీ. మీ వస్త్రములుగాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. వాస్తవముగా మానవుడు ఆదికాండము 3వ అధ్యాయములో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా ఆరంభించను. కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయం వలనే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాసి యొక్క నష్టము సమకూర్చబడగలదు. దయచేసి నిన్ను నీవు వాస్తవంగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితం ఏదో ఒక విధానములో ప్రయోజనకరముగా ఉన్నది అనియు నీ జీవితమును ప్రభు ఉపయోగించుకొను చున్నాడని చెప్పగలవా? పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు. నీ పాపం వలన నీకును నీ కుటుంబమునకు దేవుని నామమునకు నీవు నిందను తెచ్చితివి. నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనము చేసుకుంటువి. దేవుని సంగతుల విషయమై కొంచెం జ్ఞానమైన నీకు లేదు. వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి. ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమవుదు. నీవు మార్పు చెందుట నీకిష్టపడుచున్నావా? నీ పాపము క్షమించబడుటకు ఇష్టపడుచున్నావా? అట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపముతో రమ్ము. ఈ దినమున ఆయన నీ పాపములు క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేయును. నశించిన నిన్ను వెతకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను. ఇన్ని సంవత్సరం నీ జీవితం వ్యర్థపరిచితివి. ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జతపనివాడవుగా కాగలవు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.